మనం చూస్తే అపోజిషన్ క్యాండిడేట్ సుదర్శన్ రెడ్డి గారికి కూడా బాగానే ఓట్లు వచ్చాయి. కానీ ఎన్డీఏ బ్లాక్కి లోక్సభలో రాజ్యసభలో అధిక మెజారిటీ ఉండటం వల్ల సిపి రాధాకృష్ణన్ గారు గెలవటం జరిగిందనమాట. అయితే బి సుదర్శన్ రెడ్డి గారు, ఆయన మాజీ సుప్రీంకోర్టు జడ్జి కూడా, తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయన ఇంత దూరం వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఫైట్ చేయటమే అది గొప్ప విజయం అని మనం చెప్పొచ్చు అనమాట. ఈ విజయంతో సిపి రాధాకృష్ణన్ గారు మనకు ఉపరాష్ట్రపతే కాదు, ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూడా, అంటే రాజ్యసభకి చైర్మన్గా కూడా ఈయన వ్యవహరిస్తారు. మనకు తెలుసు మన ఉపరాష్ట్రపతే రాజ్యసభకి చైర్మన్ కూడా. అండ్ ప్రెసిడెంట్ ఏదైనా టైంలో రిజైన్ చేసినా, ఇంపీచ్మెంట్ గురైనా, లేదా అకాల మరణం చెందిన ఏ జరిగినా సరే వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లా యాక్ట్ చేస్తారనమాట. వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లా పనిచేసేటప్పుడు ఆయన రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరించరు. వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లా పనిచేసేటప్పుడు ఆర్టికల్ 361 ప్రకారం ప్రెసిడెంట్కి ఏవైతే ఇమ్యూనిటీస్ ఉన్నాయో, ప్రివిలేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా వైస్ ప్రెసిడెంట్కి వస్తాయన్నమాట. ఆర్టికల్ 361 ప్రకారం ప్రెసిడెంట్ని, గవర్నర్స్ని తమ పదవీ కాలంలో అరెస్ట్ చేయకూడదన్నమాట. అదే ప్రివిలేజ్ మరియు ఇమ్యూనిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా వస్తాయి. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్కి వర్తిస్తాయి.